లాక్కొని వెళ్ళిపోతారు మిమ్మల్ని. చూస్తున్నాం మనం లాక్కొని వెళ్ళిపోయేది. ఎవరు లాక్కెళ్తున్నారు? భక్తిపరుడు ఎవరు లాక్కెళ్ళడు, భక్తిహీనులే లాక్కెళ్తారు. ఎవరు తాగుబోతులు, వ్యభిచారు, దొంగలు? భక్తిపరుడు ఎప్పుడు చేయడు, భక్తిహీనులే ఆ పనులు చేస్తుంటారు. కనుక మనం ఎవరితో సంగతం చేస్తున్నామో, మనం ఎవరి మాటల ప్రకారం వెళ్తున్నామో చూసుకోవాలి. భక్తిహీనులతో సంగతం చేస్తే వాడు కూడా భక్తిహీనుడు అయిపోతాడు. కనుక మన మీద మనల్ని నేరస్తులు చేయడానికి, మన మీద నిందలు మోపడానికి భక్తిహీనులు సిద్ధంగా ఉంటారు. మన చుట్టూ ఉంటారు, మన ఇంట్లో ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. కనుక మన హృదయం లోపల దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు అర్థమైపోద్ది. వాళ్ళు ఏం మాట చెప్తున్నారు, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు మనకు అర్థమైపోద్ది. భక్తిహీనుడు పనులు వేరేగా ఉంటాయి, పరుడు పనులు వేరేగా ఉంటాయి. గుర్తుపట్టండి, అది గుర్తుపడితేనే కదా. ఏదో దొంగ నోటో ఒరిజినల్ నోటో తెలియాలంటే ఏం తెలియాలి? ఫస్ట్ ఒరిజినల్ నోట్ ఏదో తెలియాలి. నీకు ఒరిజినల్ నోట్ ఏదో తెలిస్తేనే దొంగ నోట్ ఏదో కనిపెట్టగలవు. అలాగే నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉంటే, నీ లోపల దేవుడు ఉంటే, దేవుని ఆత్మ ఉంటేనే దెయ్యము ఆత్మ ఎక్కడుందో కనిపెట్టగలవు. నీ లోపల దేవుని మాటలు ఉంటేనే అబద్ధాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టగలవు. నువ్వు భక్తిపరురాలు అయితేనే భక్తిహీనుడు ఎవడో, భక్తిహీనురాలు ఎవరో కనిపెట్టగలవు. నువ్వు దేవుని మార్గంలో నడిచేవాడవైతేనే దుష్ట మార్గంలో నడిచే వాళ్ళు ఎవరో, నిన్ను పట్టుకోవడానికి పొంచి ఉండే వాళ్ళు ఎవరో, నిన్ను కట్టేయడానికి, సాతాను దగ్గరికి తీసుకెళ్ళడానికి, దేవుడికి దూరంగా తీసుకెళ్ళడానికి ఎవరు ఉన్నారో చూడగలవు. బ్రతుకు మామూలు కాదు, చాలా జాగ్రత్తగా బతకాలి. కోడి పిల్ల ఎందుకు రెక్కలు ఇట్లా జాపుకుంటది? ఏ గద్దొచ్చి, ఏ కాకొచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతాం. గద్ద లేక గర్జించు సింహము వలె తిరిగేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మనుషుల లోపల ఉన్నాడు. వాడు ఎవరి లోపల ఉన్నాడో వారందరూ భక్తిహీనులు. వాళ్ళు క్రీస్తు గురించి బజార్లో సాక్ష్యం ఇవ్వరు, వాళ్ళ క్యారెక్టర్ సాక్ష్యంగా ఉండదు. కనుక అట్టి వారి విషయమై జాగ్రత్తగా ఉంటేనే పరలోకం చేస్తాడు. సాతాను చేతిలో దెబ్బ తినకుండా, నిందలు రాకుండా ఉంటాయి. నింద దేవుడి కోసం వచ్చింది అనుకో సూపర్. కానీ భక్తిహీనుడు చెరపట్టగా నువ్వు భక్తిహీనుడితో కలిసి నేరం చేసావనుకో భయంకరం. భక్తిహీనుడు, ఈ సాతాను ఏం చేస్తాడంటే మనల్ని మన చేత నేరం చేపించి, మన దగ్గరికి నిందలు తెప్పించి, మన జీవితం వ్యర్థమయ్యేటట్టు చేస్తాడు, నాశనం అయ్యేటట్టు చేస్తాడు, కుంగిపోయేటట్టు చేస్తాడు, మళ్ళీ ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు. ఇంకెందుకు నీ జీవితం, నువ్వు చనిపో, ఇంకెందుకు నువ్వు పనికిరావు, వాడిని చంపేసేయి, వాడిని ఇట్లా చేశాడు, అట్లా చేశాడు. ఏదో ఒక ఉచ్చులో నరహంతకుడు గాను, దొంగగాను, వ్యభిచారుగాను, తాగుబోతుగాను ఏదో ఒక దాంట్లో ఉచ్చులో ఇరికిచ్చి నేరస్తుల్ని చేసి, దేవుడికి దూరం చేసి నాశనం చేయాలని వాడు టార్గెట్ పెట్టుకోమన్నాడు. మరి జాగ్రత్త పడవా? నిత్యం జాగ్రత్త పడవా? నిత్యం ప్రార్థన చేయవా? నిత్యం బైబిల్ చదవవా? నిత్యం ఆరాధనలో దేవునితో హృదయంలో మాట్లాడవా? ఎంతో జాగ్రత్తగా ఉంటే, అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి అంటున్నాడు. మెలకు అంటే ఎవడు వస్తున్నాడో, ఎవడు నన్ను ఏం చేయడానికి వస్తున్నాడో కనిపెట్టాలి, ఎవడు ఏం మాట్లాడుతున్నాడో కనిపెట్టాలి. నన్ను భక్తిపరుడు చేయడానికైనా, భక్తి పరురాలుగా చేయడానికైనా, లేకపోతే వాడి దారిలో తీసుకెళ్ళడానికా అని జాగ్రత్తగా కనిపెట్టాలి. కనిపెట్టి అలా బ్రతికితేనే ఈ లోకంలో కన్ను మూసే లోపల మనం పరలోకానికి వెళ్తాం. లేకపోతే దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని, మహారక్షణ అవకాశాన్ని మనం పోగొట్టుకొని భక్తిహీనుల వల్ల నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. మాయలో పడద్దు, ఉచ్చులో పడద్దు, జాగ్రత్త. మాయలో పడద్దు, ఉచ్చులో పడద్దు. భక్తిహీనులు బయట తిరుగుతున్నారు. దేవుడంటే ఇష్టం లేనివాడు, దేవుడంటే భయం లేనివాడు, దేవుడంటే విధేయత చూపించిన వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఎలా పట్టుకుందాం, ఎక్కడ దొరుకుతావా అని చెప్పి బయట తిరుగుతున్నారు. నీ శరీరాన్ని చూసి, నీ అందాన్ని చూసి, నీ ధనాన్ని చూసి, నీ ఆస్తిని చూసి పట్టుకోవడానికి బయట తిరుగుతున్నారు. నీ భక్తిని చూసి పడేయడానికి బయట తిరుగుతున్నారు.
నీ విశ్వాసాన్ని చూసి పడేయడానికి బయట తిరుగుతున్నారు. ప్రతి పరుణ్ణి పడేయడానికి తిరిగి చూస్తున్నారు. అందుకే నన్ను పట్టుకొనుటకై ఊరివట్టి ఉన్నారు అంటున్నాడు దావీదు. తప్పించుకున్నాడు దావీదు. ఎలా? దేవుని యొక్క మాటల ద్వారా, దేవునికి విధేయత చూపించడం, దేవుని ఆజ్ఞ పాటించడం, ప్రార్థన చేయడం, వాక్యానికే కట్టుబడి ఉండడం ద్వారా దావీదు తప్పించుకున్నాడు. కాబట్టి మనం కూడా దావీదు వలెనే ఆయన మాటలను బట్టి తప్పించుకుందాం. వేటకాని ఉరిలోంచి తప్పించుకోవాలి. ప్రతిరోజు తప్పించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నిన్న కదా వచ్చింది, ఈరోజు రాడనుకుంటావా? కాదు కాదు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే వాడు నిత్యము తిరుగుతున్నాడట, ప్రతిరోజు తిరుగుతున్నాడట వాడు. కాబట్టి నిన్న ప్రార్థన చేశాను, ఈరోజు అవసరం లేదు అనుకోబాక. పోయిన వారం చర్చికి వెళ్ళాను, ఈ వారం చర్చికి వెళ్ళాలి. అదే అనమాట. ఎక్కడ దొరుకుతామని చోటు చూస్తుంటాడు. ఓకే, కనుక భక్తిహీనుల విషయమై జాగ్రత్త. నేరం చేపించి నింద వేయడానికి సాతాను తిరుగుతూ ఉన్నాడు.